పాపాన్ని గురించిన ప్రస్తావన మీకు ఇస్తా, జాగ్రత్తనండి. చాలామంది ఎట్లా ఉన్నారయ్య అంటే, ఒకరోజు యేసన్న గారి సంఘానికి వెళ్ళే విశ్వాసుల్లో ఒక ప్రస్తావన. దైవజనులు యేసన్న గారు అడిగారు, అమ్మా మీ బజార్ నుంచి ఇంకో సహోదరి కూడా వస్తుంది కదా, మీ ఆ ఏరియా నుంచి, ఆమె రాలేదేంది అని అడిగారు. ఆ ఏరియా నుంచి ఒక 2-3 కుటుంబాలు వెళ్తారు. ఒక కుటుంబం రాలేదని యేసన్న గారు గుర్తించి 2 వారాల తర్వాత అడిగారు. ఎవరినైతే దైవజనులు అడిగారో ఆ మనిషి అంటది, వాళ్ళండి మన సంక్రాంతికి పిల్లలు వచ్చారండి, పిల్లలు సెలవులకి, వాళ్ళతో పాటు సినిమాలు తిరిగింది ఆ మనిషి. ఏ మనిషి? ఆ మనిషి సినిమాలు తిరిగిందండి. అందుకనే మొహం సెలక ఏంటి, మొహం సెలక కొంతమంది చర్చికి రాడు, మొహం సెలదంట. ఏంటి మొహం సెలదా? ఎందుకు సెలదు? సెల్లు మరి కొడితే ఒకడు అప్పుడు తెలుస్తుంది సెల్లు తప్పుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మొహం సెలపోవడం ఏంటి? అసలు తండ్రి ఇల్లు కాదు, ఎవరిల్లు ఇది? ఎవరిల్లు అండి? ఎవరిల్లు చెప్పండి. ఇప్పుడు కొంతమంది మందిరాలు లేకపోతే ఇళ్లల్లో పెడతారు. ఇళ్లల్లో పెడుతుంటే కొంతమంది రారు. ఎందుకంటే ఆ మనిషి అరుగు తొక్కనో మడిమి తెప్పనని డైలీ అర్థంగా కనుక మనసు రాదు. కనుక ఇళ్లలో పెడితే రారనే, లేకపోతే ఎవరిని ఆధారం చేసుకుని పెడితే ఓహో ఆ మనిషి అయితే మనం రావులే అని మొదలే హెత్త డైలాగులు. అందుకనే ఏ ఉండకూడదని ప్రశాంతంగా ఆయనకు ఒక స్థలం ఏర్పాటు చేసి ఒక ప్రాంతాన్ని కట్టి చక్కగా మందిరం ఏర్పాటు చేసుకుని ఆడ కూడుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఎవరిల్లు ఇది? వాళ్ళిల్లు కాదు, ఈ ఇల్లు కాదు, నీ ఇల్లు కాదు. ఎవరిల్లు ఇది? అసలు నా ఇల్లు కూడా కాదు. ఎవరిల్లు? తండ్రి ఇల్లు. మొహం సెల్లపోవడం ఏంది? ఆ మనిషి అట్ట అంది, మొహం సెల్లకు రాలేదని. పక్క బజార్ ఆయన అన్నాడు నవ్వుతా, అక్క నువ్వు కూడా పోయావుగా సినిమాలకి అంటే అంటది ఆ మనిషి, వాళ్ళు 4 సినిమాలు చూశారులా తమ్ముడా, మరి నువ్వు 2 ఏంటడా అబ్బా 2 సినిమాలు చూసిందనక చెల్లింది కాగితం. 4 సినిమాలు చూసి మొహం సెల్లలేదంట మనిషికి. అబ్బా భలే చెప్పిందంటే. కొంతమంది ఎందుకు ఈ మాట చెప్తానంటే, చిన్న చిన్న పాపాలంట. ఈ చిన్న చిన్న పాపాలు చేస్తే దేవుడు చూసి చూడకుండా వదిలేస్తాడు. ఏ మూలలో పడి ఆరాధన అంట ఏడుద్వాడ. అబ్బా మూలెత్తాడు నీకు, మూలెత్తాడంట. ఏదో మూలన చీపురు కట్టేసి మూల ఒకటి ఎత్తాడులే, ఆ మూలన పడి ఆరాధన చేస్తా. భలే విచిత్రంగా చెప్తారని కొంతమంది. ఏదో పరలోకం పోయి యేసు ప్రభుని ఇంటర్వ్యూ చేసి ఆయన ఏదో సలహాలు ఇస్తే వీళ్ళు చెప్పినట్టు భలే చెప్తారండి. ఒక ఆయన అంటాడు, ఇదిగో ఈ తల్లిని నమ్ముకోండి, ఈ తల్లిని నమ్ముకుంటే తప్పేం కాదు. ఎందుకో తెలుసా? పరలోకంలో ఈ తల్లి గారు కిటికీ కాడుండి ఆమెను నమ్ముకున్న భక్తులట కిటికీ కొండ తీసుకొస్తుందట. అబ్బో భలే చెప్పాడండి. ఈ తల్లిని నమ్ముకున్న తప్పేం కాదు, ఎందుకంటే ఆ తండ్రికి తల్లి ఇదే కదా, ఈమె నమ్ముకున్న తప్పేం కాదు. ఇదిగో నేను పరలోకంలో ఆ తల్లి కిటికీ కాడు కూర్చుంది, ఎందుకు అనుకున్నాను ఆమె నమ్ముకున్న భక్తులట కిటికీ కొండ తీసుకొస్తుందట. సూపర్. ఉన్నారు మహాభక్తులు భూమి మీద. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుని వాక్యం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని అనాలి చెప్తున్నా. నేను చెప్పిన వాక్యానికి మీరి నేను చెప్పినా, ఎంత గొప్ప సేవకుడు చెప్పినా అది శుద్ధ తప్పంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కరోనా సమయాల్లో వెర్జీనియా అనే ప్రాంతంలో ఓ పెద్ద ప్రార్థనా గుంపు కూడి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనా గుంపులోకి యవనస్తుడు దేవుని ఆత్మ దిగి వచ్చిందట. ఆ యవనస్తుడు నిలబడి, కరోనా వలన ఎన్నో కుటుంబాలు బజారు పాలవుతాయి, ఎన్నో మరణాలు సంభవిస్తాయి, ఇప్పటికి అనేకులు చేస్తున్నారు. దేవుడు చెబుతున్నాడు, దేవుని బిడ్డలకి కరోనా రాదు. రాకుండా ఉండాలి అంటే మీ బైబిల్లో తల వెంట్రుకలు ఉంటాయి, అవి తీసుకొని లీటర్ సెంబు నీళ్ళల్లో పెట్టి 1 గంట తర్వాత తాగండి, కరోనా రాదు. ఏడదాకా వచ్చింది తెలుసా? గోవిందపురం దాకా వచ్చిందండి. వారయ్యో, ఈ భలే తెలితే మనకే వాక్యం తెలియట్లేదు. నాకు అది బాధ.
అసలు అసలు వెర్జీనియా ఏడో ఎన్ని కండాలు దాడిపోవాలండి. ఆడ కూస్తే శ్రీకాకుళంలో ఒక పాస్టర్ గారు కోడే కొత్తండి మైకి పెట్టి, ప్రియమైన దేవుని బిడలారా మీరు భయపడొద్దు, దేవుడు ఒక చక్కని ఐడియా ఇచ్చాడు, ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది, వినండి హో అంటూ ఓ పాస్టర్ గారు శ్రీకాకుళంలో మైకి పెట్టి వీరంగం చేస్తున్నాడు. ఏందయ్యా నీ బాధ అంటే అంటాడు, ఏమీ లేదు, మీ బైబిల్లో వెంట్రుకలు కనబడతాయి, ఆ వెంట్రుకలు తీసి లీటర్ నీళ్ళలో పెట్టి గంట తర్వాత తాగండి, కరోనా రాదు. దా ఆ టైంలో నేనన్నా దా అటు తాగిరారా, వాడు నన్ను అడిగాడు. ఆల్రెడీ తాగి, అన్నా నీకు తెలిసిందా ఈ వార్త? ఏ వార్త చిన్న? తెలిసిందా ఈ వార్త? ఏ వార్త? లీటర్ నీళ్ళలో ఎంట్రికి పెట్టి తాగేశానన్నా, దారా దా కరోనా పేషెంట్ ఆడ పెడతారు తీసుకెళ్తారంట. అన్నా మరే రాదు గారా, దూరా. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, అసలు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు కాదు, తొంగలో దక్క అవసరమే లేదు. గొప్ప సేవకుడు చెప్పాడు, వీడు చెప్పాడు, అది కాదు. బైబిల్లో ఉందా నమ్మో, లేదా తీసి పక్కన పెట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అవసరమే లేదా. ఓ గొప్ప సేవకుడు చెప్పాడు అంటలే, నేను నా గొప్ప దేవుడు చెప్పింది వాస్తవం చెప్తున్నాను. ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.